నమస్తే మా 2026 లో మాస్టర్స్ కోసం యూఎస్ వచ్చుడు కరెక్టేనా? అసలు ఇన్ని లక్షల అప్పు తీసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇదంతా వర్తిట్టేనా కాదా? ఒకసారి ప్రస్తుతం ఉన్న పంచాయతీ ఏందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇది ఎవరిని డిస్కరేజ్ చేయాలని కాదు, బట్ ఒకవేళ ఇప్పుడు యూఎస్ వద్దాం అనుకుంటే ఏదో బ్లైండ్ హోప్ తో రావద్దు. అంటే వాళ్ళకి వర్కౌట్ అయింది, మనకు కూడా వర్కౌట్ అవుతుంది, పోయిన తర్వాత చూసుకుందాంలే, ఇట్లా సక్సెస్ స్టోరీని బ్లైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే కష్టం అవుతుంది. అఫ్ కోర్స్ మాస్టర్స్ ఇన్ యూఎస్వి అండ్ అమెరికన్ డ్రీమ్ వి సక్సెస్ స్టోరీస్ తో పాటు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు పంచాయతీ ఏంది, మనం ఏం కన్సిడర్ చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూఎస్ లో మాస్టర్స్ అనేది జస్ట్ ఒక డిగ్రీ మాత్రమే కాదు. మాస్టర్స్ అంటే పైసలు, మాస్టర్స్ అంటే టైం, మాస్టర్స్ అంటే వీసా, మాస్టర్స్ అంటే జాబ్ మార్కెట్ అండ్ మాస్టర్స్ అంటే మెంటల్ హెల్త్. ఫస్ట్ రియాలిటీ చూద్దాం. దాంట్లో మనకు అయ్యే ఖర్చు గురించి చూస్తే, ఫస్ట్ ది మన కాలేజ్ కోసం ట్యూషన్ ఫీజు ఖర్చు, సెకండ్ ది మనం బతకడానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు, అండ్ అన్నిటికంటే పెద్ద ఖర్చు టైం. యూఎస్ కి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు రిలాక్స్ కాకుండా ఫాస్ట్ గురకడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అండ్ ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని ముందే క్లారిటీ లేకుండా ఉన్నాం అనుకో, వచ్చిన తర్వాత ఫిగర్ అవుట్ చేసుకోవడం ఇంకా కష్టం అయిపోతుంది. ఎందుకంటే టైం నడుస్తూనే ఉంటుంది, మన ఖర్చులు ఎక్కువైతేనే ఉంటాయి, మనమేమో ఇంకా ఫిగర్ అవుట్ ఫేజ్ లోనే ఉండిపోతాం. సో ఈ ఫేజ్ లో మనం ఏదో బిజీ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం, బట్ ఒకసారి చూస్తే ప్రోగ్రెస్ మాత్రం జీరోనే ఉంటుంది. సో ఇప్పుడు యూఎస్ కి పోయి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నట్టయితే ఒక 2-3 ఇంపార్టెంట్ క్వశ్చన్లు మనని మనం ఫస్ట్ అడుగుకోవాలి. ఆ క్వశ్చన్స్ అడుగుకోవడానికంటే ముందు మనకు తెలిసిందే, మోస్ట్ ఆఫ్ అస్ యూఎస్ కి వచ్చి మాస్టర్స్ ఎందుకు చేస్తాం? మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి, ఆ జాబ్ తెచ్చుకొని మంచిగా పైసలు సంపాదించి ఏదో ఒకటి సెట్ చేయడానికి. సో ఇదంతా జరగాలంటే ఫస్ట్ ఒక 3 క్వశ్చన్ల క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ది, అసలు ఏం రోల్ కోసం మనం ట్రై చేస్తున్నాం? బై ద వే, మన కెరీర్ క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేసిన, అది ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. ఏం రోల్ ని టార్గెట్ చేస్తున్నాం? మన మాస్టర్స్ అయిపోయే లోపు మన చేతిలో ఏం జాబ్ ఉండాలి, అండ్ మేబీ మాస్టర్స్ చేసే టైంలో మన దగ్గర ఏం ఇంటర్న్షిప్ ఉండాలి, దానికోసం నీకున్న ఎక్స్పర్టీస్ ఏంది, నీకున్న స్కిల్స్ ఏంటివి, నువ్వు ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి, నీ స్కిల్స్ ని ఎంత పెంచుకోవాలి, నీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ దీనికోసం ఎంత హెల్ప్ అవుతాయి, ఈ క్లారిటీ ఉండాలి. ఇక్కడ రోల్ కూడా మళ్ళీ ఏదో టెక్ జాబ్ తెచ్చుకుందాము అన్నట్టు కాదు, ఎగ్జాక్ట్ ఏం రోల్ కావాలో నీకు పిన్ పాయింట్ క్లారిటీ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక్కటంటే ఒక్క రోలే కాదు, అట్లాంటి సిమిలర్ రోల్స్ కూడా, అంటే సేమ్ స్కిల్ సెట్ ని యూజ్ చేసుకునే వేరే రోల్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూఎస్ కి పోయిన తర్వాత ఏదో ఒక జాబ్ సెట్ చేద్దాము అన్నట్టు అనుకుంటే మన క్లారిటీ లేదు కాబట్టి ఎట్టు పడతట్టు డైరెక్షన్ లెస్ గా పోతూనే ఉంటాం, అండ్ ఈ కాంపిటీషన్ ని తట్టుకొని సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఏ జాబ్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నామో దానికోసం నువ్వు వర్తీ క్యాండిడేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి, అంటే ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, పోర్ట్ఫోలియో ఏమన్నా ఉందా, నువ్వు రిలవెంట్ ఇంటర్న్షిప్స్ ఏమన్నా ఆల్రెడీ చేసినావా, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇట్లాంటి ప్రూఫ్స్ ఉండి మన స్కిల్స్ ని మనం ప్రూవ్ చేసుకోగలిగితే మనకి జాబ్ తెచ్చుకోవడం మస్త్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి నాకు కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, యూఎస్ కి పోయి మాస్టర్స్ చేస్తా అంటే వెల్ చేయొచ్చు, అడ్మిషన్ వస్తుంది, చేస్తాం. కానీ మనం మాస్టర్స్ కి వచ్చిన తర్వాత మన దగ్గర యాక్చువల్ స్కిల్ ఇక్కడ నుంచి తీసుకురాకపోతే, యాక్చువల్ వర్క్ మనం చేసి ఉండకపోతే, ఈదర్ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ రియల్ టైమ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదన్నా కానీ ఇది లేకుండా మనం పోయిన తర్వాత ఫిగర్ అవుట్ చేసుకుందాము అన్నట్టయితే అసలు టైం చాలా తక్కువ అయిపోతుంది, మనకు సరిపోదు. సో మన స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర ఆల్రెడీ ఏముంది అనేది కరెక్ట్ చూసుకోవాలి. అండ్ థర్డ్ క్వశ్చన్, నీ దగ్గర పైసలు ఎంత ఉన్నాయి? అరే ఏం మాట్లాడుతున్నారా, పైసలు సంపాదించడానికే కదా యూఎస్ కి వస్తుంది అని అంటే, వెల్ కరెక్టే, కానీ ఒకసారి వర్స్ట్ కేసు ఆలోచిద్దాం. మనకి పార్ట్ టైం దొరకలేదు, ఇప్పుడు మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కి కానీ వేరే ఖర్చులకు కానీ డబ్బులు ఎన్ని నుంచి వస్తాయి? సో మనం తీసుకున్న లోనో లేకపోతే మనం సేవింగ్స్ మీద వస్తున్నట్టయితే సేవింగ్స్ పైసలు ఆల్రెడీ మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? అంటే మన మాస్టర్స్ డిగ్రీ అయిపోయేంత వరకు పార్ట్ టైం లాంటివి ఏం దొరకకపోతే మనం అది మన మైండ్ ని మొత్తం ప్రాజెక్టుల మీద, పోర్ట్ఫోలియోల మీద, ఇంటర్న్షిప్ల మీద, అసిస్టెంట్షిప్ల మీద, జాబ్ల మీద ఫోకస్ పెట్టగలుగుతామా? మన దగ్గర ఆల్రెడీ ఉన్న డబ్బులతో సర్వైవ్ అవ్వగలుగుతామా? అండ్ వర్స్ట్ కేసులో ఒకవేళ మనకి జాబ్ రావడం కొంచెం లేట్ అయితే ఒక 5-6 మంత్స్ సర్వైవ్ అవ్వగలుగుతామా? సో ఇప్పుడు మనం డెసిజన్ తీసుకోవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తే మస్తు మంచిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోల్ డిమాండ్, అంటే మనం ఏ రోల్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నామో దానికి ఓపెనింగ్స్ ఎక్కువనే ఉంటాయా, మనకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్ దానికి మ్యాచ్ అయితాయా, నీకు ఆ జాబ్ చేయడం యాక్చువల్లీ నచ్చుతుందా, డైలీ చేయగలుగుతావా, అండ్ దాన్ని ప్రూవ్ చేయడానికి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, లైక్ ప్రాజెక్టులు, పోర్ట్ఫోలియోలు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఆల్రెడీ ఉందా, అసలు మనం ఏ యూనివర్సిటీకి పోదాం అనుకుంటున్నాం, అది ఏ లొకేషన్ లో ఉంది, మనకి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ సీనియర్స్ ఎట్లున్నారు, మనం ఇంత పెద్ద అమౌంట్ లోన్ తీసుకుంటున్నాం, ఆ లోన్ మేనేజబులా, మన దగ్గర ఏమైనా సేవింగ్స్ కూడా ఉన్నాయా, ఇంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నామా, ఏమైనా బ్యాకప్ ప్లాన్ కూడా ఉందా, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, నువ్వు నీకు కావాల్సిన దాని కోసం రోజు కష్టపడి పని చేయగలుగుతావా, డైలీ మన గోల్స్ కోసం యాక్షన్ చేస్తామా, కంఫర్ట్ జోన్ లో పడిపోయి రిలాక్స్ అయిపోకుండా మనది వర్కౌట్ అయ్యేంత వరకు హజిల్ అవ్వగలుగుతామా, వేరే స్టూడెంట్స్ తోని, సీనియర్లతోని, ఇంకా వేరే జనాలతోని మాట్లాడి నెట్వర్క్ పెంచుకోగలుగుతామా, ఇవన్నీ ఒకసారి కూర్చొని ఆలోచించి ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నేనైతే యూఎస్ కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5-2 years వరకు వేరే స్టూడెంట్స్ తోని మాట్లాడడం, సీనియర్స్ తోని నెట్వర్క్ చేయడం, ఇదంతా పట్టించుకోలేదు. సటిల్ గా చిల్ గా సైలెంట్ గా ఉంటుండే, చుట్టుపక్కల అందరూ సైలెంట్ ఉన్నారు కదా, ఏమైతలేదు అని చెప్పి నేను కూడా అట్లనే ఉండే. అండ్ ఐ రిగ్రెట్ ఇట్ నౌ. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం హైపర్ యాక్టివ్ ఉండాల్సిందే, తప్పదు. ఇవన్నీ చాలా క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఓవర్వెల్మింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ టేక్ యూర్ టైం. ఏదో ఫాస్ట్ గా అయిపోవాలి, ఫాస్ట్ గా చేయాలి అని చెప్పి రష్ లో డిసిజన్ తీసుకుంటే తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది కదా. సో ఒకవేళ మనం ఏం రోల్ చేద్దాం అనుకుంటున్నాం అనే క్లారిటీ ఉండి, మంచి ప్రొఫైల్ ఉండి, మంచి యూనివర్సిటీలో మనకు అడ్మిట్ వస్తే, ఆల్సో మనకి జాబ్ వచ్చేంత వరకు, అట్లీస్ట్ మాస్టర్స్ అయిపోయేంత వరకు, ఆర్ మాస్టర్స్ అయిపోయినాక ఒక 5-6 months వరకు మనకి బతకడానికి పైసలు ఉన్నాయా? ఒకవేళ ఇది అంతుంటే ఎస్, డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ మూవింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ యూర్ మాస్టర్స్. ఒకవేళ నీకు ఏం రోల్ కావాలో నీకు తెలియకపోతే మస్తు పెద్ద లోన్ తీసుకొని ఆ లోన్ ని క్రియేట్ చేయడానికి నువ్వు జాబ్ తెచ్చుకోగలుగుతా అన్నట్టు నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే, నీ దగ్గర ఉన్న స్కిల్ కి అసలు ప్రూఫ్ ఏం లేకపోతే,
లేకపోతే ప్రాజెక్టులు పోర్ట్ఫోలియోలో ఎక్స్పీరియన్స్ ఆర్ నీ స్కిల్స్ నువ్వు చూపించుకోవడానికి నీ దగ్గర గట్టి ప్రూఫ్స్ ఏం లేకపోతే మేబీ యూ షుడ్ నాట్ కన్సిడర్ మాస్టర్స్ ఇన్ యూఎస్. ఒకవేళ ఒక 5-6 months లా గట్టి ప్రాజెక్టులు ఆర్ ఇంటర్న్షిప్ ఆర్ అప్స్కిల్ కావడానికి మంచి ప్రిపరేషన్ చేస్తే కొంచెం టైం తీసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మంచిగా కష్టపడి మైండ్ టైమ్ ఎఫర్ట్ మొత్తం నీకు కావాల్సిన దానికోసం పెట్టి వన్స్ యూ యాక్చువల్లీ గెట్ అ జాబ్ రైట్, వన్స్ యూ లుక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఫీల్స్ వర్త్ ఇట్. ఇప్పుడు ఒకవేళ నా బీటెక్ అయిపోయి మీ పర్సనలీ డెఫినెట్లీ ఈ రోజు కూడా ఐ వుడ్ డూ ఎవ్రీథింగ్ దట్ హ్యావ్ డన్ ఆల్రెడీ. ఒకవేళ నేను ఇప్పుడు ఇండియాలో ఉండి కొంచెం నా స్కిల్స్ మీద నాకు నమ్మకం ఉండి నా స్కిల్స్ తోనే నేను జాబ్ తెచ్చుకుంటా అన్నట్టయితే డెఫినెట్లీ ఈ రోజు కూడా నేను లోన్ తీసుకొని యూఎస్కి వచ్చి మాస్టర్స్ చేస్తా. అండ్ అగైన్ వచ్చి టైం పాస్ చేయకుండా నాకు కావాల్సిన నా జాబ్ కోసం day 1 నుంచి కష్టపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. సో ఐ థింక్ దిస్ ఆన్సర్స్ ద క్వశ్చన్ ఇఫ్ మాస్టర్స్ ఇన్ యూఎస్ ఇస్ స్టిల్ వర్త్ ఇట్. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పినా అంటే నిన్న మన MVP గ్యాంగ్ నుంచి ఒక కమెంట్ వచ్చినుండే. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. నార్మల్గా ఇది MVP బ్లాగ్ కదా, Day 259 వ్లాగ్ ఉండాలి, అందుకని సెగ్మెంట్ ని వీడియో ఎండింగ్ లో పెడదాం అనుకున్నా. బట్ ముందే పెట్టేస్తే కొంచెం రిలాక్స్డ్ గా మన వ్లాగ్ లకు పోవచ్చు కదా అని ఇప్పుడే చెప్పిన. బట్ నౌ లెట్స్ గెట్ టు Day 259. నమస్తే మా, గుడ్ మార్నింగ్. ఫ్రైడే ఇట్ ఈస్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు టైం ఆల్రెడీ 10:30 అవుతుంది. ఈ రోజు అరౌండ్ 1:32 వరకు మనకు కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దట్. So, hi everyone, happy Friday. A few moments later. It's 2 p.m. right now. I'm exhausted and drained. I did not eat anything from the morning. Let's go have something. Many hours later. Dude, it's about 10:30 p.m. right now. A very quick update. Look at this. ఇప్పుడే డెస్క్ వేసుకొని స్టఫ్ అంతా ఇక్కడ పెట్టుకొని మొన్న వీడియో రికార్డ్ చేయడం మిస్ అయింది. అందుకని మొన్న ఒక రోజు వీడియో కూడా స్కిప్ చేసిన. గుర్తుందా? అదే ర్యాంకింగ్ ది యాపిల్ గ్యాజెట్స్ దట్ ఐ యూజ్ అని వీడియో పెట్టినాం కదా. సో ఆ వీడియో ఇప్పుడు కూర్చొని రికార్డ్ చేయడానికి ఒక 2-3 గంటలు అయింది. ఎస్, అది రికార్డ్ చేయగానే మొత్తం అవుట్ అయిపోయింది. పిచ్చిగా ఆకలి అవుతుంది. బయట మనీష్ గాడు ఇంకా మన నిఖిల్ భాయ్ వాళ్ళ ఫ్రెండ్ హేమంత్ భాయ్ ఇద్దరు కలిసి బయట మటన్ కర్రీ వండుతున్నారు. మంచిగా దీన్ని సెట్ చేశారు. అండ్ బిఫోర్ దాట్ నేను పోయి కొంచెం ఫ్రెష్ కావాలి. ఇప్పుడు మొన్న వీడియో కోసమే వీడియో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ అదే షర్ట్ వేసుకున్నా. ఐ నీడ్ టు గో ఫ్రెషన్ అప్ బికాస్ ఈ షర్ట్ అప్పటి నుంచి పిండలేదు. సో లెట్స్ గో ఫ్రెషన్ అప్ అండ్ గెట్ చేంజ్డ్. ప్రౌడ్ ఆఫ్ యూ షెఫ్ భాయ్. ఆల్ రైట్, ఐమ్ చేంజ్డ్. కర్రీ కావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. డ్రాగన్ బాల్ టై దామా, లెట్స్ గో. These 7 magic orbs are gathered and a password spoken aloud. The eternal dragon Shenron appears. Later that night. సో అది కథ. డేల స్టఫ్ కొంచెం అయిపోగొట్టేసి డిన్నర్ సెట్ చేసి డ్రాగన్ బాల్ దైమా పెట్టుకొని మంచిగా ఇచ్చి పడేసి వచ్చి పండుకొని సెట్ చేసిన. అండ్ గ్యాప్లో డే అయిపోయింది. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.